కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ కార్పొరేషన్కు కమిషనర్గా రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎద్దేవా చేశారు. ఇక శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నుకు ఎమ్మెల్యే దోచుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక సురేష్ పార్కు వ్యవహారంలో కోట్లాది రూపాయలు మున్సిపల్ ధనాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో దోచుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు దుమ్మలపేటలో 4 ఎకరాల 56 సెంట్లు సంబంధించి ఎమ్మెల్యే బినామీ పేరుతో 250 కోట్ల బాండ్లు ఇవ్వడం జరిగిందని, పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అవినీతికి పాల్పడడం జరిగిందని పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇక సమావేశంలో సిటీ అధ్యక్షుడు వీరు, మాజీ కార్పొరేటర్ ఉమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయిన తర్వాత కాకినాడ ప్రజలకి జరుగుతున్న అన్యాయం పైన, అక్రమాల పైన ఏదైతే కాకినాడ ప్రజల కష్టాజీతం, పన్నుల రూపంలో కట్టిన కష్టాజీతం, కార్పొరేషన్ కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టిన కష్టాజీతం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో, ఏ విధంగా దోషేస్తున్నాడో అనేక సందర్భాలు మీ ద్వారా తెలియపరచడం జరిగింది కాకినాడ ప్రజలకి. అదే సందర్భంలో ఆయన చేసిన అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ఇప్పటికే చాలా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలు అవన్నీ కూడా గమనించారు. అదేవిధంగా చాలామంది నాయకులు కూడా మాట్లాడారు ఆయన గురించి. నేను మాట్లాడిన తర్వాత చాలామంది నాయకులు మాట్లాడారు. మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈయన చేస్తున్న అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, దోపిడీలు కానీ. అదేవిధంగా ఈయనకి కొన్ని పేర్లు కూడా పెట్టారు. దోపిడీ శేఖరు, దోపిడీ ద్వారంపూడి ఇవన్నీ పెడితే ఆయన కోపం వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడాలన్నీ చేశారు. మీకు అందరికీ తెలుసు. వాస్తవాలు చెప్తే తిట్టడం ఏంటండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి? నేను చెప్తేనండి వాస్తవాలు. అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్తే మీకులాగా ఏదైనా మాట్లాడచ్చు. మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా కూడా అన్నీ కూడా వాస్తవాలు మీ మీద చెప్పాను. కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో పన్నులు పెట్టినటువంటి మొత్తం దోస్తారండి మీరు. బినామీ వర్కులు పేర్లు పెట్టి దోస్తారు. ఏ విధంగా దోస్తారో చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది కాకినాడ కార్పొరేషన్. అదే సందర్భంలో భూమి లేకుండా భూమి ఏదైతే సురేష్ గారు భూమి లేకుండా భూమి ఇచ్చినట్టుగా కార్పొరేషన్ ఆ రోజు సుమారు 120 కోట్ల రూపాయలు బాండ్స్ తీసేసుకున్నారు. దానివల్ల ఆ రోజు కృష్ణ గారు సస్పెండ్ అయ్యారు నీ వల్ల. అదేవిధంగా చూసుకున్నట్టయితే కమిషనర్ కూడా ఇక్కడ నీ చేయలేని బాబు అని చెప్పి కొత్త కమిషనర్ సురేష్ గారు ఆయన పేరు మహేష్ గారు వెళ్ళిపోయారు. ఆయన ఇక్కడ నేను పని చేయలేని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్ జరుగుతున్న అవినీతి అక్రమాలు నేను చేయలేని బాబు అని అంతకుముందటువంటి కమిషనర్ రమేష్ గారు వెళ్ళిపోయారు. స్వప్న తరగతి అయితే ముందే పారిపోయారు. ఆయన ఎప్పుడు పారిపోయారంటే ఆయన జ్యోతిరప్పులు గారి పాకలు ఏదైతే ఉన్నాయో కాలనీకి పేరు తీసి పేరు పెట్టావే చూడు, అప్పుడే పారిపోయాడు ఆయన. రేపు పొద్దున్న నా పేరు మీద ఇంకేం చేసేస్తాడేమని స్వప్న దినకరు అల్లిపోయాడు ఆయన. ఒక కాలనీకి జ్యోతిరప్పులో పేరు పెట్టుకుంటే ఆ పేరు తీసి స్వప్న దినకర్ కమిషనర్ గారు పేరు పెట్టారు మీరు. అప్పుడు వద్దన్నాడు ఆయన. ఇదే నా పేరు ఎందుకు పెడుతున్నారు మీరు? రేపు పొద్దున్న ఇలాగే చేసేస్తాడు అన్ని తప్పులని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇన్ఛార్జ్ ఎవరైతే కమిషనర్ నాగనరసింహరావు పెట్టుకుని నాటకం ఆడుతున్నాం అంట. ఆయన పెట్టుకుని దోషేస్తున్నాం మొత్తం. నాగనరసింహరావు పెట్టుకుని ఒక్క కమిషనర్ రానంటున్నాడు ఇక్కడికి కాకినాడలో పనిచేయడానికి. ఐఏఎస్ ఆఫీసర్గా ఎవరు రానంటున్నారు. అల్లుపోతున్నారు, భయపడిపోతున్నారు. ఓ పక్కన ఎంఆర్ఓ కూడా లేడు. ఎంఆర్ఓ లేక ఇన్ఛార్జ్ని పెట్టుకుని అలా నడిపిస్తున్నాం. కమిషనర్ లేడు కాకినాడ కార్పొరేషన్కి, ఎంఆర్ఓ లేడు. అలా నడిపించుకుంటూ వెళ్తున్నావు నీ స్వార్థం కోసం, నీ తప్పులు చేయడం కోసం. నాగనరసింహరావు నీకు కలిసి వచ్చాడు. అలాగా నువ్వు చేస్తున్న దోపిడీ టీడీఆర్ బాండ్స్ దాంట్లో ఆయనే ఏదైతే కార్పొరేషన్లో నిధులన్నీ స్వాహా చేస్తున్నావో దానికి వత్తాత పలుకుతున్నావు నాగనరసింహరావు. అందుకే ఆయన పెట్టుకున్నావు.
ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ని పెట్టుకుని ఎంఆర్ఓ లేకుండా ఇచ్చిన పట్టాలు క్యాన్ చేసి ఇంకొక పట్టాలు ఇప్పించాడు. ఇట్లా చేసుకుంటూ మోసం చేసుకుంటూ వస్తున్నాం. మేమన్నీ బయట పెడుతుంటే మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఓకే, వాళ్ళు అన్నయ్యన్ని నిజాలు. దోపిడీ శేఖరు, దోపిడీ దూరంపూడి అన్నది నీకు వర్తిస్తుందని. ఇప్పుడు దోపిడీ శేఖరు, దోపిడీ దూరంపూడి కాదండి, నువ్వు దొంగ పట్టాను నేను. దొంగ, పచ్చి దొంగ నువ్వు. ఎలా దొంగ అంటే ఇన్ని జరిగినా, ఇన్ని అక్రమాలు జరిగినా, ఇన్ని అవినీతులు బయట పెట్టినా ఈరోజు ఇంకా నువ్వు మభ్య పెట్టి మమ్మల్ని మీద ప్రజలు మభ్య పెడుతున్నావు. కాకినాడ ప్రజల్ని ఎందుకు దొంగ అంటున్నావంటే, ఈ మధ్యకాలంలో ఏదే సురేష్ నగర్లో భూమి లేకుండా భూమి ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకున్నావో, అదేవిధంగా ఈ మధ్యకాలంలో సర్వే నెంబరు 1986/3D2 1986/3D2 అది సర్వే నెంబరు. టౌన్ సర్వే నెంబరు 1989/1A/4A. 4Aలో 4 ఎకరాల 67 సెంట్లు భూమి. ఈ సర్వే నెంబర్ అక్కడ వస్తే దుమ్ములపేట ప్రాంతంలో అక్కడ వస్తుంది. 4 ఎకరాల 67 సెంట్లు కార్పొరేషన్ తీసుకుని దానికి బాండ్స్ 251 కోట్ల రూపాయలు ఇచ్చారండి. 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేశారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. నువ్వు దొంగ కాకపోతే ఏంటండి మరి? నువ్వు దొంగ. ఎందుకు దొంగ అనవలసి వస్తుందంటే నిన్ను, కాకినాడ ప్రజల కష్టం, కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఇల్లు ఉన్నాయండి, పారిశ్రామికవేత్తలు ఇల్లున్న అందరికీ ఇల్లు ఉన్నాయి. అందరూ పనులు చేసుకుని ఆ ఇంటి